తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు మన కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రేపు రాబోతున్నారు. మరి వారు ఇదివరకు ప్రజారాజ్యము పార్టీలో ఉన్నప్పుడు యువరాజ్యం అధ్యక్షులుగా వారు అప్పుడు వచ్చి ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవడం జరిగింది. మరి దాని తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు వారాహి వాహనంను తీసుకువచ్చి ఇక్కడ పూజ చేయించుకొని వారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించారు కూటమి ప్రభుత్వంలో. మరి వారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా వారు ఈరోజు ఉన్నారు. మరి వారు ఇక్కడ కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంకి వచ్చే భక్తులకు రూములు సౌకర్యము కొద్ది ఇబ్బందిగా ఉన్నది కాబట్టి వారు చూశారు. కాబట్టి మరి ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానము ట్రస్ట్ బోర్డు వారితోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతోని మరి 35 కోట్ల రూపాయలు వారిక్కడ కొండగట్టుకు తెలంగాణకు ఇప్పించడం జరుగుతుంది. మరి రేపు 35 కోట్ల రూపాయలతోని 96 రూములు శంకుస్థాపన వారి చేతుల మీదుగా చేయడం జరుగుతుంది. మరి ఏదైతే ఆంజనేయ స్వామికి ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది భక్తులు వస్తారు. ఒకేసారి 2000 మంది ఆంజనేయ స్వామి భక్తులు మాల విరమణ చేసుకునే పెద్ద హాలు నిర్మాణంను కూడా వారు కట్టియడం జరుగుతుంది. వారికి పవన్ కళ్యాణ్ గారికి మేము తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున, తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కుల బాంధవులందరి తరపున, తెలంగాణ రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ ప్రతి ఒక్క కులం తరపున అందరికీ తరపున మేము వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మన పవన్ కళ్యాణ్ గారితోని ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి గారితో పాటుగా మనకు అప్పుడు యువరాజ్యం అధ్యక్షులుగా వారు ఉన్నారు. వారితో మంచి అనుబంధం ఉంది. మరి వారి తెలంగాణలో ఈరోజు 35 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ దేవాలయం డెవలప్మెంట్ కు వారు కృషి చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారిని చూడడానికి కూడా చాలా మంది ప్రజారాజ్యం పార్టీలో పనిచేసిన యువకులు ప్రతి ఒక్క అభిమానులందరూ కూడా రేపు కొండగట్టుకు రాబోతున్నారు. అందరికీ కూడా నేను హృదయపూర్వక స్వాగతము తెలియజేస్తున్నాను.